అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత. సరే, ఈయన చొక్కా వేసుకున్న విమర్శే, ప్యాంట్ వేసుకున్న విమర్శే, రోడ్డు మీద నడిచిన విమర్శే, విమానం ఎక్కిన విమర్శే. సరే, ఈ విమర్శలన్నీ ఎవరు చేస్తున్నారు, వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్తున్నామో తర్వాత మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందుగా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు జిల్లాలో ఒక 2 రోజులు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కొన్ని ఇనిషియేషన్స్ తీసుకొచ్చినట్లు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడేలాగా ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలను కూడా మీడియా ముఖంగా అందరికీ తెలిసేలా చెప్పారు. ఫస్ట్ పాయింట్, ఎర్రచందనం. ఈ ప్రపంచంలోనే ఎక్కడా దొరకని రీతిలో మన రాష్ట్రంలో శేషాచలం అడవుల్లో మాత్రమే పరిమితమైనటువంటి ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేలాగా ఆపరేషన్ కగార్ తరహాలో ఇక్కడ కూడా ఒక కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పని ఎవరైతే ఎర్రచందన స్మగ్లర్లు ఉంటారో వాళ్ళకి కఠినంగా హెచ్చరికలు జారీ చేశారు. మీరు కనుక ఎర్రచందనం కొట్టడాన్ని, అక్రమ రవాణాన్ని ఆపకపోతే ఆ స్మగ్లర్ల యొక్క ఆస్తులను సైతం ప్రభుత్వం ఆధీనంలో తీసుకుంటుందని, తోలు తీస్తానని చెప్పని హెచ్చరించారు. అంతేకాదు, మన రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు దాదాపు 2,60,000 ఎర్రచందనం చెట్లను కొట్టేశారని, సగటున 1,30,000 చెట్లను అంటే దాదాపుగా ఒక అడవినే లేకుండా చేశారని చెప్పని తీవ్ర ఆవేదన చెందారు. 10,000 కోట్ల విలువైనటువంటి ఖజానా రాష్ట్రాన్ని దాటి వెళ్ళిపోయిందని బాధపడ్డారు. ఇదంతా ఒక ఎత్తు. వాస్తవంగా మనం చూసుకుంటే ఇప్పటి వరకు మన రాష్ట్రం నుంచి ఎర్రచందనం పట్టుబడుతూ ఉన్న కూడా చాలా తక్కువ శాతంలోనే మనం చూస్తున్నాం. కానీ అలా బోర్డర్ దాటి ఇతర రాష్ట్రాలకు కావచ్చు, ఇతర దేశాలకు కావచ్చు, కొన్ని వేల కోట్ల సంపద తరలి వెళ్ళిపోయింది. దీన్ని అరికట్టాలని పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి, ఈ దేశం మొత్తం మీద ఎక్కడైనా సరే మా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎర్రచందనం దొంగలు కనుక దొరికితే ఆ ధనాన్ని మా రాష్ట్రానికి చెందేలాగా ఆదేశాలు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కోరుకోవడము, దానికి తగ్గట్లుగా చర్యలు తీసుకోవడం అయితే జరిగింది. ఈ వార్త కేవలం పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీడియా ముఖం ద్వారా మాత్రమే చెప్పారు. ఇక 2వ రోజు పర్యటనలో భాగంగా కుంకి ఏనుగులు ఏవైతే కర్ణాటక నుండి మన రాష్ట్రానికి తీసుకొచ్చామో వాటిని సందర్శించేందుకు పలమనేరు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మీడియా సమావేశం నిర్వహించడం జరిగిందనమాట. ఈ సందర్భంగా ప్రజల యొక్క ప్రాణాలకు రక్షణ కల్పించేలాగా, పర్యావరణ ఆస్తులను పరిరక్షించేలాగా ప్రాజెక్ట్ హనుమాన్ అనే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లయితే చెప్పారనమాట. అంటే ఈ కార్యక్రమం ద్వారా అటవీ జంతువుల యొక్క కదలికల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే వ్యవస్థను, విధానాన్ని తీసుకొచ్చారు. అంతేకాదు, ఏటా మనం చూస్తూనే ఉంటాము, కొన్ని వందల సంఖ్యలో పాము కాటుకు ప్రజలు బలవుతూనే ఉంటారు. అటువంటి దాన్ని కూడా అడ్డుకట్ట వేసేలాగా సర్పమిత్ర అనే పేరుతో ప్రత్యేకంగా వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి ఈ పాము కాటుకు సంబంధించి మరణాలను నివారించేలాగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క 2 రోజుల పర్యటనలో 2 వైరుధ్యమైనటువంటి ప్రణాళికలను, ప్రోగ్రాంలను ఆయన తీసుకొచ్చారు. ఒకటి ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి నిర్వహించేలా చర్యలైతే, మరొకటి అటవీ జీవుల యొక్క భద్రత, పర్యావరణం యొక్క సంరక్షణ అన్నమాట. పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో అటు పర్యావరణ పరిరక్షణ, లేకపోతే జీవ వైవిధ్యం అనేటువంటి గొప్ప కార్యక్రమాలు శ్రీకారం చుట్టుకుంటూ ముందుకొస్తుంటే, మరోపక్క కనీసం జీవ వైవిధ్యం అంటే జీవులకు వైద్యం, లేకపోతే దాని పేపర్ స్క్రిప్ట్ చూసి చదువుతాం, కనీసం మీడియా సమావేశాన్ని కూడా లైవ్ లేకుండా రికార్డింగ్ వీడియోస్ చేసి అప్లోడ్ చేసేటువంటి ఒక బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆయన వేసుకున్నటువంటి షర్ట్ కావచ్చు, ప్యాంట్ కావచ్చు, లేకపోతే విమానాలలో ఎక్కి తిరుగుతున్నారని చెప్పని పిచ్చి పిచ్చి విమర్శలు అయితే చేస్తూ వస్తున్నారు. అటువంటి వాళ్ళందరికీ ఒకటే సమాధానం అండి. పవన్ కళ్యాణ్ గారు విమానం ఎక్కి కేంద్ర పెద్దలను కలవడానికి వెళ్తున్నారంటే మన రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి కూలీల యొక్క పని వేతనాలు అయితే కావచ్చు, పని దినాలు అయితే కావచ్చు పెరుగుతాయి. ఆయన హెలికాప్టర్కి పక్క రాష్ట్రానికి వెళ్ళాడంటే ఎర్రచందనం, కుంకి ఏనుగులు వంటి అద్భుతమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుని వస్తారు. ఇక రాష్ట్రంలో రోడ్ల మీద నడిచినా, కారులో తిరిగినా, హెలికాప్టర్ ఎక్కినా సరే ఎక్కడ ఎవరు చూడనటువంటి సమస్యలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేలాగా డెసిషన్స్ అయితే తీసుకుంటారు. అక్రమార్కులు నిద్రపోనివ్వకుండా హెచ్చరికలు అయితే చేస్తూ ఉంటారు. ఇది పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు తన సొంత పార్టీ కార్యాలయంలోనే క్యాంప్ ఆఫీసెస్ అయితే నిర్వహించుకుంటున్నారు. 42 మంది అనాథ బిడ్డలకు తన నెలవారీ జీతాన్ని అందిస్తూ ఉన్నారు. 100 కోట్లలో సహాయ కార్యక్రమాలకు తన సొంత కష్టార్జితాన్ని అందిస్తున్నారు. అటువంటి వ్యక్తి ప్రజాధనాన్ని కోట్లలో వృధా చేస్తున్నారని చెప్పని మాట్లాడుతున్నారు. నిజంగా ప్రజాధనాన్ని వృధా చేయడం అంటే ఎలాగంటే 5-10 కిలోమీటర్లకు కారు కాకుండా విమానం ఎక్కి శవయాత్రలకు, పరామర్శలకు వెళ్ళడం, ప్రతి 2 నెలలకు ఒకసారి లండన్ ట్రిప్లు వేసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండిపడేలా చేయడం, అదే ప్రజాధనంతో గుడి సెట్లను సైతం ఇంట్లో వేసుకోవాలి, అవసరమైతే ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని కూడా ఇంట్లోనే ఏర్పాటు చేసుకోవాలి. ఇక వీటన్నిటిని తీరిగ్గా కూర్చుని ఎంజాయ్ చేయడం కోసం ఎగ్ పఫ్ఫులు, ఆ పఫ్ఫును తినడానికి వచ్చేటటువంటి ఎలుకల కోసం కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కేసులని లెక్కలు ఉన్నాయన్నమాట. మరి ఇవన్నీ అర్థం కాని అనేక మంది సన్నాసులకు పవన్ కళ్యాణ్ గారి పాలన, ప్రజాపాలన ఎలా అర్థమవుతుంది? ఇది మన పిచ్చి కాకపోతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నటువంటి అద్భుతమైన కార్యక్రమాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.